నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్ను. పాదాభివందనం ఓ పరమార్థం. భారతీయ సంస్కృతిలో పాదాభివందనం అనేది ఓ భాగం. పెద్దలను గౌరవించడం, పెద్దల అనుభవసారాల్ని ఆశీర్వాదాల ద్వారా అందుకోవడము దాని పరమార్థం. మీరు నడిచిన దారి నేను గౌరవిస్తున్నాను, మీరు నాకు చేసిన మేలును గుర్తిస్తున్నాను, నేను ముందుకు సాగునప్పుడు మీ దీవెనలు కావాలి అని మాటల్లో చెప్పకుండానే తెలియజేసే సంస్కారం పాదాభివందనం. జీవితంలో ఎవరూ ఒంటరిగా ఎదగలేరు. ఆ సత్యాన్ని గుర్తించాలి. ఒకరి ఎదుగుదల వెనుక వారి తల్లిదండ్రులు, వారి గురువులు, వారి కుటుంబము, అలాగే సమాజం ఇచ్చినటువంటి అవకాశాలు, ఇవన్నిటినీ గుర్తుపెట్టుకొని, అందుకే పాదాలకు నమస్కరించడం అంటే తన అహాన్ని కాసేపు పక్కన పెట్టి మన ఎదుగుదల వెనుక ఉన్న అనుబంధాలను గుర్తించడమే పాదాభివందనం. ఆశీర్వాదం అంటే ఆడంబరంగా 4 సంస్కృత శ్లోకాలు, పదాలు చెప్పడం కాదు. పాదాభివందనం చేసే వ్యక్తి మంచిని మనస్ఫూర్తిగా కోరడం. ఆరోగ్యంగా ఉండు, నీ ప్రయత్నాలు ఫలించాలి, మంచి మార్గంలో పయనించు, ఉద్యోగం రావాలి, సుఖంగా ఉండాలి, నిన్ను మించి నువ్వే ఎదగాలి, మంచి సంతానాన్ని కనండి అని చెప్పడమే ఆశీర్వాదం. సంస్కృతం తెలిసిన వారు సందర్భానుసారంగా దీర్ఘాయుష్మాన్ భవ, విజయీ భవ, సుఖీ భవ, సుసత్తాన ప్రాప్తిరస్తు, ఉద్యోగ ప్రాప్తిరస్తు అనేటటువంటి ఇష్టకార్య సిద్ధిరస్తు వంటి పదాలను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే తెలుగైన సంస్కృతమైన మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వాదానికి అదే బలము ఉంటుంది. ఈ ఆచారం ఎందుకు చేయాలో యువతరానికి చెప్పకుండా కేవలం చేయమని చెప్పడమే వల్లే అది యాంత్రికంగా మారుతుంది. ఈ ఆచారం 20-30 ఏళ్ల క్రితం బాగానే అందరి ఇళ్లలో ఉండేది. కానీ గత 20 ఏళ్ల నుంచి మనవైన ఆచారాలను తొంగలో తొక్కుతూ కొత్త కొత్త ఆచారాలను తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మన తెలుగువారు ఆచారాలను, సంస్కారాలను పూర్తిగా వదులుకుంటూ ఉన్నారు. ఇది చాలా బాధాకరం. మన తెలుగు వాళ్ళంత స్పీడ్గా ఏ రాష్ట్రం వారు, ఏ వర్గం వారు వారి ఆచారాలను వదిలి కొత్తవి తెచ్చుకోవడం లేదు. మన కొత్త తరానికి అవన్నీ చాదస్తాలుగా కనిపిస్తాయి. మన అమ్మాయిలు బొట్టు పెట్టుకోకపోవడం ఫ్యాషన్, అలాగే బొట్టు పెట్టుకోవడం చాదస్తం అనుకుంటారు. కానీ కాలికి నల్లదారం కట్టుకోవడం చాదస్తం కాదంటారా? మార్వాడి కుటుంబాల్లో పెద్దల్ని గమనిస్తే వారికి పెద్దవారు కనపడితే చాలు వెంటనే వంగి కాళ్ళకు నమస్కారం పెడతారు. మరోవైపు వారి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చాలా మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటారు, అన్ని ఫ్యాషన్లు పడతారు. వారి కుటుంబాలు ఆచారాలు ఆ విధంగా పాటిస్తారు. పిల్లలకు అవి పెద్దలు నేర్పుతారు, వాళ్ళు పాటిస్తారు కాబట్టి అవి అలవడతాయి. సంస్కృతికి పునాదులు ఆచారాలు, సంస్కారాలు. వాటిని ఎప్పుడూ వదులుకోకూడదు. చాదస్తాలు, మూఢాచారాలను వదులుకోవాలి కాలానుగుణంగా. పాదాభివందనం పెద్దలు చేస్తుంటే పిల్లలకు అలవడుతుంది. ఈ పెద్దలే ఫ్యాషన్లకు బలవుతుంటే పిల్లలకు ఏం చెప్తారు? పెళ్ళిళ్ళప్పుడు ఏదో మొక్కుబడిగా నలుగురికి పెట్టిస్తారు. అది సగం అన్యమనస్కంగా ఉంటాయి. కొందరు సగం వంగుతారు, కొందరు పాదాలను తాకకుండా చేతులు అటు ఇటు ఊపుతూ ఉంటారు. చుట్టూ ఉన్నవారు చూస్తున్నారని మొహమాటాన్ని కొందరు పెడుతూ ఉంటారు. పాదాభివందనం చేస్తున్నప్పుడు దాని వెనుక భావం చూడాలి. పరీక్షకు వెళ్లే ముందు పిల్లలు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడం, కొత్త ఉద్యోగానికి బయలుదేరే ముందు యువకులు ఇంటి పెద్దల ఆశీస్సులు తీసుకోవడము, వివాహ సమయంలో వధూవరులు పెద్దలకు నమస్కరించడం, విద్యార్థులు గురువులకు నమస్కరించడం, ఇవన్నీ కూడా మనం నిత్యం చూస్తూనే ఉంటాం. సినీ ప్రముఖులు వారి వేడుకల్లో పాదాభివందనాన్ని చాలా సరదాగా మార్చేస్తున్నారు. ఒక నటుడు మరో నటుడి పాదాలకు నమస్కరించబోతున్నట్లు చేయడం, ఇంకొకరు తప్పించుకోవడం, చుట్టుపక్కల వారు నవ్వడము, చప్పట్లు కొట్టడం, అదొక హాస్య కార్యక్రమంలాగా ఆ పవిత్ర కార్యాన్ని అపహాస్యం చేశారు. దాన్ని ఒక చౌకబారు వినోదంగా మారుస్తున్నారు. అందువల్లనే ప్రజల మనసుల్లో పాదాభివందనం విలువ తగ్గిపోతుంది. ఈ ఆచారాల్లో ఉన్న కృతజ్ఞతాభావం, పెద్దల ఆశీర్వాదం, పెద్దల అనుభవానికి ఇచ్చే గౌరవము, నమస్కరించే వ్యక్తికి, నమస్కరించబడే వ్యక్తికి ఉన్న అనుబంధం వంటి అంశాలు కనిపించకుండా మసకబారుతున్నాయి. దీన్ని అడ్డుకునే బాధ్యత నేటి పెద్దలదే. అసాధారణ బ్యాటింగ్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న యువ క్రికెటర్
వైభవ్ సూర్యవంశీ, సీనియర్ క్రికెటర్ శ్రీలంక మాజీ కెప్టెన్ అయినటువంటి అనుర టెన్నెకోన్ పాదాలకు నమస్కరించాడు. ఆ నమస్కారం కేవలం కెమెరా కోసం చేసినట్లుగా కనిపించలేదు. సహజంగా ఆ కుర్రోడులో వచ్చిన సంస్కారంలాగా అనిపించింది. ప్రతిభతో పాటు వినయం ఉంటేనే వ్యక్తిత్వానికి పూర్తి అందం వస్తుందనేది సందేశాన్ని ఈ దృశ్యం మనకు తెలియజేస్తుంది. చిన్నవారు గౌరవాన్ని ప్రదర్శిస్తారు, పెద్దలు బదులుగా వారి క్షేమాన్ని కోరి దీవెనలు అందిస్తారు. ఆ ఇద్దరు ఆ క్షణంలో మరింత ఆప్యాయంగా, ఆత్మీయంగా, మానవీయంగా మారుతారు. పాదాభివందనం వెనుక ఉన్న అసలు పరమార్థం కూడా అదే.